జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానమని, నా పాట పంచామృతమని గర్వంగా అదే సమయంలో చాలా స్పష్టంగా ఒక పాటకు నిర్వచనమిచ్చి, పాట ఇలా ఉండాలి, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు, వ్యాపార విలువలు ఎన్ని ఉన్నా పాట ఇలా ఉండాలి అని నిర్వచించి, నిర్దేశించి భౌతికంగా మన నుంచి దూరమైన మహానుభావుడు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారి గురించి, వారి జీవితం గురించి అండ్ వారు రాసిన పాటల గురించి, ఆ పాటల వెనకాల కథ గురించి అండ్ ఆ పాట పుట్టిన విధానం గురించి, ఆ పాట ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో ఒక చెప్పే ప్రయత్నం ఈ మధ్యకాలంలో జరిగింది. అదే ఈ పుస్తకం, పాట షికారుకొచ్చింది. ఎందరో ఐఏఎస్లని, ఐపీఎస్లని, ముఖ్యంగా సివిల్స్కి వెళ్ళాలి లేదా సివిల్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా జీవితంలో ఏదో సాధించాలని తపన ఉండి ఏం చేయాలో తెలియక కొంత అయోమయ స్థితిలో ఉన్నటువంటి అనేక మంది యువకులకు స్ఫూర్తి ప్రదాతగా ఉండి అండ్ ఎందరినో అద్భుతమైనటువంటి, మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు ఈ అద్భుతమైన పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో వారి శిష్య పరమాణువుల్లో లేదా చాలామందిలో ఒకడిని అని చెప్పుకునే కొంతమేర అర్హత సాధించినటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉంటాను. అటువంటి నా చేతికి ఈ పుస్తకం ఈరోజు వచ్చింది అండ్ ఆకెళ్ల రాఘవేంద్ర గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి ఈ పాటను తీసుకొచ్చారు. షికారుకు వచ్చింది అన్నారు, నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి తీసుకొచ్చారు. ఒకసారి వారితో కాసేపు ఈ పుస్తకం గురించి, సిరివెన్నెల గారి జీవితం గురించి, వారు రాసిన పాటల గురించి ముచ్చటిద్దాం. అండ్ ఈ వీడియోని మీరు చూస్తున్నారు అనంటే ఇందులో ఒక పాట గురించి మాత్రమే మాట్లాడట్లేదు, సిరివెన్నెల గారి జీవితం గురించి మాత్రమే మాట్లాడట్లేదు, మనందరికీ అవసరమైనటువంటి, మన జీవితాల్లో ఖచ్చితంగా ప్రభావం వేసేటువంటి అనేక విషయాల గురించి ఈరోజు మేము ముచ్చటించబోతున్నాం. ప్లీజ్ వాచ్ ఇట్. సార్ నమస్కారం. నమస్తే. రాఘవేంద్ర గారు మాట్లాడుతుంటే నేను మీ ముందర మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కెరీర్లో ఫస్ట్ నేను HMTVలో జాయిన్ అయిన రోజు నుంచి అంటే మీతో నేను చేసిన షోస్, ఆ టైంలో జయహో, సక్సెస్ మంత్ర ఇట్లాంటివి, ఆ టైంలో మీతో మాట్లాడుతున్నప్పుడు మీరేమో అనర్గళంగా టప్ప మాట్లాడుతూ ఉండేది, మేమేమో ప్రశ్నలు వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజు నుంచి ఈ రోజుకు గుర్తు. సో ఇప్పుడు మళ్ళీ మీతో కొద్దిసేపు సంభాషించే అవకాశం వచ్చింది ఈ సిరివెన్నెల గారు. యాక్చువల్గా అదేంటంటే అప్పుడు ఒక యాంకర్ గాను, న్యూస్ ప్రెజెంటర్ గాను ఉన్న మీరు ఒక వ్యక్తి ఇవాళ ఒక సామ్రాజ్యానికి శక్తి. అంత పెద్ద వాట్లేదు. నేషనలిస్ట్ హబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్కో దేనికో కాకుండా ఒక కాజ్ పనిచేస్తుంది కాబట్టి రియల్ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పాట షికారుకు వచ్చింది అన్నారు. నేను ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భక్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అంతే కదా. సో ఒకసారి ఈ పుస్తకం ఎందుకు రాయాలనిపించింది ఫస్ట్? అంటే సీతారామ శాస్త్రి గారికి సంబంధించి ఖచ్చితంగా ఆయన పాటల మీద తానావారు ఒక 6 వాల్యూమ్స్ వేశారు. సీతారామ శాస్త్రి గారి యొక్క తమ్ముడు శ్రీరామ శాస్త్రి గారు పూర్ణత్వ పొలిమేరలో అని సీతారామ శాస్త్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని విశ్లేషిస్తున్న స్నేహితులు కానీ, బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ రాసిన వ్యాసాల సంకలనం వేశారు. సమ్మాన్యుడు అని సీతారామ శాస్త్రి గారు బతికున్నప్పుడే వారి తండ్రి గారి మీద, సివి యోగి గారి మీద ఒక బుక్ శ్రీరామ శాస్త్రి గారు రాశారు. అలాగే పైడిపాల గారిని అమలాపురం ఎస్కేబేర్ కాలేజీలో మా లెక్చరర్ ఆయన సిరివెన్నెల రసవాహిని అని సీతారామ శాస్త్రి గారి పాటల విశ్లేషణ మీద బుక్ రాశారు. అంటే దాదాపుగా నేను పుస్తకం రాయాలని సంకల్పించే సమయానికి మార్కెట్లో 3-4 పుస్తకాలు శాస్త్రి గారివి ఉన్నాయి. నాకు సీతారామ శాస్త్రి గారితో దాదాపు గత 20 ఏళ్ల పరిచయంలో, ముఖ్యంగా 2015-16 తర్వాత ఒక 5-6 సార్లు నేను ఆయనతోటి మీ మీద బుక్ రావాలి సార్, మీ యొక్క ఆత్మకథ నండి, జీవిత చరిత్ర నండి, ఫిలాసఫీ అనండి, ఏదో ఒకటి
పాట వెనకాల ఉన్న నేపథ్యాలు చెబుతూ మీ తాత్వికత చెబితే చాలా బాగుంటుందని అనడం. ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. ఆ, నేను ఒక్కసారి వారిని కలిసినప్పుడు మీరు పుస్తకం మీ 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 పాటల పైన పుస్తకం రావాలి సార్ అని నేను అన్నాను. ఉమ్. రాఘవేంద్ర రాస్తారన్నాడు అని చెప్పి. అంతే. సో అది తర్వాత దానికి ఓన్లీ పాటల మీద విశ్లేషిస్తూ కొంచెం వాటి వెనకాల నేపథ్యాలు చెప్తూ పైడిపాల గారి చేత రాయించాలని, ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని, ఆలోచన ధోరణిని, దృక్కోణాన్ని, వివిధ కోణాలని విశ్లేషిస్తూ నేను రాయాలని ఏదో అనుకున్నాం. కుదరలే. మనిషి బతికున్నప్పుడు సాధారణంగా, ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనిషి బతికున్నప్పుడే ఏదైనా చేద్దాం, మరణించిన తర్వాత ఏం చేసామన్నది కానే కాదు అసలు నిజానికి. అది ఎవరైనా సరే. వాళ్ళు ఈ బుక్ ఇది ఎవరో చూస్తున్నారు, మీ తాతగారు గొప్ప అని మీరు వీలైతే 10 పేజీలు పుస్తకం రాయండి, 20 పేజీలు రాయండి, అది ఇంకొకటి స్ఫూర్తి అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ స్ఫూర్తి అవుతుంది. అట్లా సీతారామ శాస్త్రి గారు జీవించి ఉన్నప్పుడు రాయాలనుకున్న బుక్ ఇది. కానీ వివిధ కారణాల వల్ల మనకి ఇన్ఫర్మేషను వాటి వల్ల కంగారే ఉందిలే అని, ఆయన ఒక హెల్త్, దాన్ని మనం ప్రెషర్ చేయకూడదని అలా అలా సరిపోయాను. ఆయన మరణించిన తర్వాత నుంచి మాత్రం నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ నోట్స్. నాకు ఒక అలవాటు ఉంది, ఎవరిని కలిసినా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఏమైనా సంభాషించిన వాటిలో మంచి మాటలు ఉంటేనో, నేను నేర్చుకున్నది ఏదైనా ఉంటే మాత్రం నేను మళ్ళీ డైరీలో రాసుకుంటా. ఇవాళకి ఉంది నాకు అలవాటు. నేను నిన్న రాత్రి కూడా, నేను మార్నింగ్ ఒక ఆయన కలిసాను అనుకోకుండా, అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. మామూలు క్యాజువల్గా ఆయన చాలా కోటీశ్వరుడు, వ్యాపారవేత్త, ఆయనకి అసలు ఏమీ సాహిత్యాలు తెలియని అనుకుంటాము. అలాంటిది నేను చాలా విషయాలు చెప్తే నేను రాత్రి డైరీలో రాస్తున్నాను. దట్ ఈస్ మై హాబీ. అలా గత 20 ఏళ్లలో ఆయన కలిసినప్పుడు రాసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ కొంత, ఈలోగా ఎలాగో ఆయన మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి, ఆ ఇన్పుట్స్ కొంత, వివిధ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు కొంత. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ నోట్స్. 2021 నవంబర్ 30 మరణించారు కాబట్టి ఆ తర్వాత నుంచి రాసే క్రమంలో బుక్గా ఆల్రెడీ అందరూ రాశారు కాబట్టి మనం ఏం రాస్తామని అనుకున్నాను. కానీ బట్ తర్వాత నాకు అనిపించింది ఒక ఫిలాసఫీని చెబుతూ రాస్తే బాగుంటుంది అని. దెన్ ఐ స్టార్టెడ్. సో మీరు టైటిల్ పాట షికారుకు వచ్చిందని ఎందుకు పెట్టారు? యాక్చువల్గా షికారు అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైనా క్యాజువల్గా ఏ బాధ్యత లేకుండా బిందాస్గా, స్ట్రెస్ లేకుండా, రిలాక్స్డ్గా ఒక పని చేస్తుంటే లేదా ఒక ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళు షికారుకి వెళ్ళాడు, షికారులో ఉన్నాడు అంటాం. అవును. షికారు అనే పదం అక్కడి నుంచి వచ్చింది. దాన్ని మనం ఎలా వాడతామంటే, సింపుల్ చెప్పాలంటే ఆడికి 20-25 షికారులు తిరుగుతుంటాడు రా అంటాం. ఈ షికార్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ అర్థంలో తీసుకుంటే స్ట్రెస్ ఫ్రీ అని. అంటే ఒక పని చేస్తుంటే బరువుగా, తప్పదురా నా బతుకురా ఏం అని అనుకోవట్లేదు వాడు తాత్పర్యం. కరెక్ట్. సీతారామ శాస్త్రి గారికి పాట రాస్తున్నప్పుడు మనకి బయట నుంచి చూస్తుంటే ఆయన చాలా శ్రమ పడిపోతున్నాడు, కష్టపడిపోతున్నాడు, నిద్రపోకుండా ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది, అన్నం కూడా తినలేదు, బాత్రూమ్ కూడా వెళ్ళలేదు, అయ్యి బాబు ఇంతలా జుట్టు పీకేసుకుంటున్నాడని ఇక్కడి నుంచి చూసి అనుకుంటాం. కానీ ఆయన కాదు, హీజ్ ఎంజాయింగ్ హిజ్ ఆర్ట్, కరెక్ట్, హిజ్ క్రాఫ్ట్, ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఆయనకి పాట షికారుకి వెళ్ళినట్టే. అంతే. ఆ పాటకి లెక్కలు లేవు, తూనికలు లేవు, కొలతలు లేవు. డబ్బు ఎక్కువ ఇచ్చినవాడు ఒకలాగా, లేనివాడికి ఒకలాగా, స్టార్ హీరోలకి అయితే ఒకలాగా, మామూలు వాళ్ళకి ఒకలాగా, పెద్ద సినిమా అయితే ఒకలాగా, చిన్న సినిమాకి అయితే ఒకలాగా, సినిమాకి అయితే ఒకలాగా, టీవీ సీరియల్కి ఒకలాగా, తానా వాళ్ళు రాయమంటే ఒకలాగా, ఆనా వాళ్ళు ఏమీ లేవు. ఆయన అక్షరం ముట్టుకుంటే, పాట పలికితే అందులో పవిత్రత ఉంటుంది, అది ప్రసాదమై తీరుతుంది. అంతే. సో పాటని ఆయన ఒక అందమైన వ్యాహ్యాళి అంటాం, అంటే హాయిగా రొమాంటిక్ వాక్ వెళ్ళినది ఈజీ. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే, షికార్ అంటే హిందీ ఏదో పర్షియన్ అరబిక్ పదం వేట అని అర్థం. త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క ఫేమస్ స్పీచ్లో ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు పాట అనే తుపాకీ పట్టుకుని, అక్షరాలనే తోటాలు పట్టుకుని మనందరి మీదకి వస్తాడు రండి అంటే ఈయనకి పాట వేటాడడం అని. సో 2 అర్థాలు ఇందులో ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజ్ చక్రధర్ పేరు వినుంటారు మీరు. యాక్చువల్లీ ఆయన ఇచ్చిన టైటిల్ అది. నేను ఒకటి ఏంటంటే, ఒక పుస్తకం కానీ ఒక వర్క్ కానీ చేస్తున్నప్పుడు సమూహంగా చేస్తాను. అంటే వెనకాల మాట ఒకరి చేత రాయిస్తాను,
టైటిల్ ఒక్కోళ్ళని అడుగుతాను, లేకపోతే ఏదైనా మధ్య మధ్యలో ఇంకో అలా ఒక ఎస్సేని మీరు రాస్తారని అడుగుతాను, ఇలా చేస్తాను నేను. సో అప్పుడు పాట షికారుకు వచ్చిందని ఆయన టైటిల్ ఇచ్చారు, నాకు నచ్చింది. ఈ రెండు అర్థాలు స్ఫురించాయి, అప్పుడు దాన్ని పెట్టడం జరిగింది. ఓకే. అఖిల గారు, సిరివెన్నెల గారి పాటకు మిగతా పాటలకి ఉన్న వ్యత్యాసం ఏమైనా చెప్తారా? అంటే నాకు సిరివెన్నెల గారి పాటలతోటి నేను పెరిగాను నిజానికి. ఎన్ని పాటలు ఎన్ని విన్నా కూడా ఇది సిరివెన్నెల గారి పాట అని మామూలుగా పాట మనం ఓన్లీ క్యాసెట్ మీద చదివి చెప్పక్కర్లేదు, ఇది సిరివెన్నెల గారు రాసి ఉంటారని ఇమీడియట్గా స్ఫురించేంతగా ఆయన అంటే ఇష్టం. అట్లాంటి సిరివెన్నెల గారు ఎందుకు మిగతా పాటల రచయితలతో పోల్చితే, లేకపోతే సినిమా రంగంలో ఉన్న, ఇందాక మీరు త్రివిక్రమ్ గారు అన్నారు కాబట్టి ఇరుకు సందుల్లో పోషేకార్ అని అన్నారు ఆయన, ఒకవేళ అట్లా అయితే ఎందుకు సిరివెన్నెల గారు ప్రత్యేకం అంటే ఆకేళ్ల గారు ఏం చెప్తారు? అంటే 1931లో భక్త ప్రహ్లాద అనే సినిమాలో మొట్టమొదటిసారిగా చందాల కేశవదాసు అనే ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రాంతాలకు చెందిన ఒక కవి పరితాప భారంబు భరింపతరమా అనే పాటతోటి తెలుగు సినిమా పాటల చరిత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి మల్లాది, కొసరాజు, పెంగళి, ఇలా అనేక మంది, సముద్రాల కావచ్చు, ఇలా ఆ తర్వాత ఆరుద్ర, ఆత్రేయ, సినారే, వేటూరి, శ్రీశ్రీ, ఇలా అందరూ. ఆ తర్వాత చంద్రబోసు, సుద్దాల అశోక్ తేజ, భాస్కర్ భట్ల, రామజోగి శాస్త్రి, అనంత శ్రీరాము, జొన్నవిత్తుల, భువనచంద్ర, ఇలా వీళ్ళందరూ కూడా గొప్ప కవులే. గొప్ప కవులు కాకపోతే ఒక మధ్యాహ్నం పూట మనిద్దరం ఇలా ఒక స్టూడియోలో కూర్చొని వాళ్ళ పేర్లు తలవము. వాళ్ళు తలవని వాళ్ళ పేర్లు వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాకపోవచ్చు, కరెక్టే. ఇప్పటికీ ఒక అల్లిక చేసి చరిత్ర రాయాలనుకుంటే ఒక ఫీల్డ్లో, అవును, అట్లా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంటెంపరీస్ కానీ, ఆయన తర్వాత వాళ్ళు కానీ, ఆయన ముందు వాళ్ళు కానీ, ఎవరైనా కానీ అందరూ గొప్పే. మిగతా వాళ్ళకి సీతారామ శాస్త్రి గారికి ఉన్న తేడా ఏంటంటే చాదస్తం. చాదస్తం అనే దాన్ని ఎందుకు ఆ పదాన్ని నేను వాడానంటే, ఇప్పుడు పాట రాస్తున్నప్పుడు ఆ పాటని, సార్ ఇప్పుడు డైరెక్టర్ గారు ఇలా అడిగారు సార్, ఇంతకని నేను రాస్తాం అను సార్, ఇప్పుడు ఇది సినిమా, ఆ హీరో, స్టార్ హీరో, మెగాస్టార్ సార్, దాన్ని తగ్గట్టుగా అను అనుకోలేదు. ఎక్కడో ఈ కొలతలు తూనికల దగ్గర ఆగక తప్పదు, ఇంక్లూడింగ్ మనం కూడా ఏదో ఒక టైంలో ఆగక తప్పదు. కరెక్ట్. నాకు తెలిసి అలా ఆగని కవి సీతారామ శాస్త్రి గారు. ఓకే. అందుకని మీకు సీతారామ శాస్త్రి గారి పాటలలో అతి తక్కువ మాత్రమే పక్కన పెట్టే ఉంటాయి, అన్నీ ఆయన పాటల్ని కన్సిడర్ చేసే ఉంటాయి. మిగతా వాళ్ళు రాసిన వాటిలో 100 పాటలు అయితే అందులో 10 ఆణిముత్యాలు, ఒక 10 జాతిరత్నాలు ఉంటే కొన్ని పక్కన పెడదాం అనిపించేలా ఉంటాయి. సీతారామ శాస్త్రి గారు అలా కాదు. అలా అని చెప్పి ఆయన సీతారామ శాస్త్రి గారు అస్సలు అన్ని గొప్ప పాటలు రాశారని కాదు. నేను ఈ పుస్తకంలో వాటిని కూడా చర్చించా. బూతు పాట అని మనం ఏదైతే అంటామో, బూతు పదాలు అని మనం ఏదైతే అంటామో, అది సీతారామ శాస్త్రి గారు రాయలేదా అని అడిగితే రాశారు. ఓకే. అందులో రాసిన ఉదాహరణలు కూడా నేను ఇందులో ఉటంకించాను. అందుకని మిగతా వాళ్ళకి ఈయనకి తేడా ఎక్కడుంది అంటే చాదస్త దగ్గరే ఉంది. కన్సిడరింగ్ దట్ ఆర్ట్ యాజ్ అన్ ఆర్ట్ అక్కడే ఉంది. అందుకని మీకు ఆరుద్ర గారైనా, ఆత్రేయ అయినా, సినారే అయినా, వేటూరు అయినా, ఎవరైనా కొన్ని సందర్భాల్లో పాటల్ని జస్ట్ ఒక మాటల కూర్పుగా వదిలేసిన సందర్భాలు ఉంటాయి. కరెక్టే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1986లో సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సినిమాతోటి సినీ రంగ ప్రవేశం చేశారు. 86లో ఈయన ఎంటర్ అయ్యే సమయానికి అప్పటికి ఆల్రెడీ 10 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట వచ్చి పాతుకుని పోయి స్థిరపడిపోయిన వాళ్ళు ప్రధానంగా 4 ఉన్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చే సమయానికి పాతుకుపోయిన వాళ్ళు. ఓకే. నారాయణ రెడ్డి గారు, ఓకే, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి. ఓకే. వేటూరు గారు వీళ్ళందరికన్నా అంటే ఈయనకన్నా 10 ఏళ్ళ ముందు, మిగతా వాళ్ళు 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల ముందు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోకి అప్పటికి అంటే 1986 అంటే 31 సంవత్సరాల వయసు సీతారామ శాస్త్రి గారికి. 55లో పుట్టారు ఆయన. సో 31 years కుర్రాడు, బక్కగా, పల్చగా, పీలగా, సన్నగా, ఇంత లావు కళ్ళద్దాలతోటి ఉన్న కుర్రాడు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా
సినిమా పాటని అందులో సిరివెన్నెల లాంటి సినిమా పాటలతోటి ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి అంతవరకు కథ బాగానే ఉంది. కానీ 1986 నుంచి 90లకు వచ్చేసరికి, ముఖ్యంగా 86 దాటుతున్న సమయానికి తెలుగు సినిమా పాట కమర్షియలైజేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే ఈ బీట్ వచ్చింది పాటలోకి. ఎగ్జాక్ట్లీ. ఒక బీట్, అవును, ఒక స్వరంతో సంబంధం లేని, అవును, లయతో శృతితో సంబంధం లేని, ఒక సంప్రదాయ సంగీతం కాదు, ఇంకా రాకింగ్ పాటలు, కరెక్ట్, బ్రేక్ డాన్స్లు వచ్చినాయి. కరెక్ట్. అవి ఎందుకు వచ్చాయి అనే దాన్ని బహుశా నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి మాకు అలవాటు ఏమవుతుందంటే, ఏది మీరు చెప్పండి దాన్ని మేము 360 డిగ్రీల్లో చదవడం మాకు అలవాటు అయిపోతుంది. ఏదైనా చెప్పండి. అందులో భాగంగా ఒక సోషలాజికల్ గాను, ఒక కల్చరల్ గాను, ఒక ఎంటర్టైన్మెంట్ గాను, లేకపోతే ఒక ఫిలసాఫికల్ గాను, హిస్టారికల్ గాను చూసినప్పుడు తెలుగు నేల క్రమంగా కమర్షియలైజేషన్ వైపు వెళుతున్న తరుణంలో వచ్చిన కమర్షియల్ పాటల్లో ఎల్ అంటే, ఓ అంటే, వి అంటే, ఈ అంటే లవ్ లవ్ లవ్లే, కే అంటే, ఐ అంటే, ఎస్ అంటే, ఎస్ అంటే కిస్ కిస్లే, ఇది పాట అయింది తెలుగు సినిమా పాటలో. ఇలాంటి పాటలు, అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి, ఇది పాట అయింది తెలుగు సినిమాలో. ఇలాంటి రోజుల్లో అప్పుడే ఎంటర్ అయిన కుర్రాడు సీతారామ శాస్త్రి ఏదో ఒక పాట రాసేద్దామని అనుకోలేదు. అనుకోకపోవడానికి గొప్ప అంటలేదు నేను, ఐ రిపీట్, ఆయన గొప్ప కాదు, ఆయన బలహీనత. ఆయన బలహీనత ఆయన బలమైంది, అంతే తేడా. ఆయనకి చేత కాదు. ఏది అలవోకగా సింపుల్ పదాలతో, క్యాచీ పదాలతో, అర్థం లేని పదాలతోటి అల్లడం చేత కాదు ఆయనకి. దానికి చెక్కాలి, చిత్రిక పట్టాలి, కథంతా వినాలి, పాత్రల మనస్తత్వం తెలుసుకోవాలి, సందర్భం తెలుసుకోవాలి, ఇక్కడ పాట సందర్భంలో ఎందుకు వస్తుందో పట్టుకోవాలి, ఇది రైటో రాంగో తెలుసుకోవాలి. ఇన్ని లేకుండా ఆయన అత్యంత ఈజీగా పాట రాసేయడు. ఈ చాదస్తం ఇతర కవుల కన్నా తర్వాత ఆయన అంటే అప్పటికే ఉన్నవాళ్ళు నలుగురు మధ్య ఈయన వచ్చినా, ఈయన ఎంటర్ అయిన ఇయరే భువన్ చంద్ర జొన్నవిత్తలా వచ్చిన, తర్వాత 10 ఏళ్ళకి సుద్దాల శక్తేజు లేకపోతే కనుక చంద్రబోస్ లాంటి వాళ్ళు వచ్చినా, వీళ్ళందరికీ వీరికి తేడా ఏంటంటే చాదస్తం, అంతే, ఏవి కాదు. సో అయితే మరి సిరివెన్నెల గారి పాటలన్నింటిలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఏది పడితే అదే రాయడం కుదరదు వారికి. మీరు ఇందాక అన్న మాటలో చిరంజీవి లేకపోతే నాగార్జున ఇట్లాంటి హీరోలు అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న టైం అది. ఒకసారి సిరివెన్నెల గారు నాతో చెబుతూ ఉన్నప్పుడు ఇంద్రా సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ గురించి చెప్పారు. ఇంట్రొడక్షన్ సాంగ్ అనగానే చిరంజీవి సినిమాలో మొదటి పాట అనగానే అసలు ఎట్లా ఉంటుందో ఊహించుకోగలం. అంటే మామూలుగా కూడా మీరు అందకన్నట్టే ఇంద్ర అనే పేరు ఉందనుకోండి, ఆ పదానికి ముందు వెనకాల జోడించి ప్రాస వచ్చేలాగా చూసుకుంటే పాట అయిపోద్ది. ఇంట్రొడక్షన్ సాంగ్కి పెద్దగా అక్కర్లేదు కూడా ఒకనొక సందర్భం, చాలా సినిమాల్లో చూస్తుంటాం. బట్ ఆయన నాకు ఒకసారి అన్నది ఏంటంటే, నువ్వు ఆ పాటని కళ్ళు మూసుకొని అసలు ఏం చూడకుండా ఓన్లీ విను అన్నారు. వింటే అర్థమైంది కాశీ వర్ణన. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన నిజానికి అప్పుడు నాకు ఈ త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలన్నీ కూడా ఒకసారి ఇట్లా రీకాల్ అవుతూ ఉంటాయి. బట్ కానీ అది రాయడానికి అంటే ఎందుకు మరి అంత తపన పడాలి? ఇప్పుడు మీరు అందాకన్నారు కదా, చాదస్తం అన్నాం కదా, మరి ఎందుకంత తపన పడాలి పాట కోసం? అది మరి ఈ రోజున్న యువతకి స్మార్ట్ వర్క్ అంటున్నాం కదా. అవును, అవును. మరి ఆయన చేసింది కొంచెం అలా పని చేయకూడదా? కాదు. ఎలా? ఎప్పుడైతే ఇక్కడ ఏంటంటే 10 కాలాల పాటు నిలవడం అనేది ఎవరికి జరిగింది అంటే, ఎవరైతే ఒక చాదస్తం అనే మనం వేసిన దాని వెనకాల ఉన్న విలువ అనే పదం వాడతామో అది ఉన్నవాళ్ళు. చరిత్ర అనేది లేదా సమాజం అనేది రోడ్ రోలర్ లాంటిది, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఎవరు నిలబడతారంటే చాదస్తం అనే పైన కోటింగ్ వేసిన లోపల ఉన్న విలువలు ఉన్న వాళ్ళనే కదా మనం చాదస్తుడు అంటున్నాం. అందుకని ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరన్నా ఒక మీటింగ్ పెట్టారు, మీరు 2 o'clock రమ్మన్నారు, మీరు టైంకి అంటే టైము అన్నవాడిని చాదస్తూ ఉంటున్నాం కదా. ఆయన సార్ టైం అంటే నిజానికి విలువ అది. ఛాందసుడు అనే పదం కూడా అలాగే పుట్టింది. చాలా పదాలు నెగటివ్ షేడ్లోకి వెళ్ళిపోయింది. ఛాందసుడు అంటే మంచి భాషా పండితుడు అని అర్థం, ఛందస్సు తెలిసినవాడు అర్థం. ఛందస్సు తెలిసినవాడు కాబట్టి మనం మాట్లాడిన ప్రతి మాటలోనూ ఏదో ఒక లోపాన్ని పట్టుకుంటాడు కాబట్టి ఛాందసుడురా అయింది. అలా సీతారామ శాస్త్రి గారైనా ఎవరైనా కానీ ఒక పని పట్ల భక్తిని, శ్రద్ధను, అంకిత భావాన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పని యొక్క ప్రతిఫలం అనేక కాలాల పాటు నిలబడుతుంది. అందులో ఇప్పుడు తెలుగు సాహిత్య చరిత్ర పాటల చరిత్ర మనం రాసినప్పుడు కొన్ని 100 సంవత్సరాల పాటు సీతారామ శాస్త్రి గారి యొక్క
పాటల గురించి మాట్లాడుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల పాటు సీతారామ శాస్త్రి గారు రచించిన పాటల వెనకాల ఉన్న మాటల గురించి మాట్లాడుకుంటాం. ఇది కేవలం ఆయన తన పాట పట్ల ఉన్న కమిట్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమైంది. అందుకని రాశి కన్నా వాసి మిన్నా అని మనం అంటుంటాం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అని. అందుకని సీతారామ శాస్త్రి గారి యొక్క జీవితంలో 1986లో ఎన్ని పాటలు రాశారు, 97లో ఎన్ని పాటలు రాశారు, 2021లో లేదా 20లో ఎన్ని పాటలు రాశారనే లిస్ట్ కూడా ఇచ్చాను ఇందులో నేను. అంటే కథాపరంగా పెట్టారు క్లియర్గా. అంటే 2015 తర్వాత ఆయన పాటలు తగ్గాయి. 2015 తర్వాత ఆయన పాటలు ఎన్ని తగ్గినాయి అని చూస్తే సంవత్సరానికి 5-6. సంవత్సరానికి 5-6 అంటే 2 నెలలకు ఒకటి. 2 నెలలకు ఒకటి అంటే ఊహించండి. అసలు ఇప్పుడు అంతకుముందు 1997 ఆ ప్రాంతంలో సంవత్సరానికి 170 పాటల వరకు రాసిన ఆయన క్యాజువల్గా మీరు లెక్కేస్తే మొత్తం మనకి ఇవాళ సినిమాల మేకింగ్ తగ్గిందండి ఒకప్పుడు పోల్చుకుంటే. కాస్ట్ అటు ఇటుగా సంవత్సరానికి ఒక 100 సినిమాలు మినిమం రిలీజ్ అవుతాయి అనుకుంటే 500 పాటలు వచ్చినట్టు లెక్క మార్కెట్లో. అంతే కదా, 100 × 5 వేసుకున్నా మినిమం 500 పాటల్లో ఈయన గరిష్టంగా రాసిన పాటలు ఒక ఏడాది 1997 ఆ ప్రాంతంలో 150 దాటి, కనిష్టంగా రాసిన ఆయన ఒక ఏడాది రాసింది మహా అయితే 4-5. కానీ 2015 తర్వాత ఆయన రాసిన ఏ పాట అయినా చూడండి అన్ని సూపర్ హిట్లే. అలవైకుంఠపురంలో ఉన్న పాట తీసుకుంటే నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అనే దాంట్లో అసలు దాదాపు అంత 60 దాటిన ఏజ్ కలిగిన ఒక కవి అలా 16 ఏళ్ల కుర్రాళ్ళలాగా, అది కూడా మళ్ళీ కొత్తగా రాయడం, నీ కాళ్ళను పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, అది 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 అలా పాట అంతా ఇంత రొమాంటిక్గా రాయించా, ఎంత భావుకతతో రాయించా అనిపించేంత పాట కదా. మరి ఆ పాటని ఆయన రాశారంటే ఎంత తపన పడి ఉండాలి. అప్పుడు ఆయన నిజంగా ఏమనుకోవాలి, అరే ఈ మధ్యన పాటలు తగ్గిన పాటల మధ్యలో నేను ఏం రాసేయంట్లే రాసి చేద్దాంలే అనుకోలేదు. ఈ నిజానికి ఆయన పాటలు తగ్గడానికి కారణం కూడా అది కూడా రాసే ఇందులో. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన మీద గౌరవంతో. నాకు నిన్న కాక మొన్ననే సుకుమార్ గారిని కలిశానండి, డైరెక్టర్ గురించి. ఆయన అన్నమాట చెప్తా మీరు ఆశ్చర్యపోతారు. సార్ నేను సీతారామ శాస్త్రి గారి తక్కువ పాటలు రాయించుకున్నాను, ఎందుకంటే ఆయన మీద గౌరవం. ఎందుకు గౌరవం అంటే కథంతా చెప్పంటారు, పాత్రలని చెప్పమంటారు. మనమేమో కమర్షియల్ హంగులతోటి కథ నిర్మిస్తాం, హీరో ఓరియంటేషన్ తోటి కథలు నిర్మిస్తాం. ఈ హీరో ఓరియంటేషన్ తోటి కథలు నిర్మించినప్పుడు కథను కథలా చెప్పాలి అనే సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళేసరికి కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. మనం చెప్పాలంటే కూడా కొంత బెరుకుంటుంది. నాకు ఈ మాటని సుకుమార్ గారు మాత్రమే కాదు, ఆర్జీవి కూడా చెప్పారు. ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ ఆఫ్ దట్ ఐ డింట్ గెట్ సాంగ్స్ ఫ్రమ్ హిమ్ ఇన్ ద లాస్ట్ డేస్ అని. అంటే ద పాయింట్ ఈజ్ ఏమని చెప్పాలి, దీన్ని అర్థం ఏంటంటే సీతారామ శాస్త్రి గారికి పాట అంటే పాట అంతే. నాకు సాంగ్స్ తక్కువ ఉన్నా, రాయించుకోకపోయినా, నాకు డబ్బులు ఇవ్వకపోయినా, నాకు అక్కడ ₹1,00,00,000 పెట్టినా కథ చెప్పాల్సిందే. అందులో మీకు రాజమౌళి గారు ఓపెన్గా RRR యొక్క ఒక ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగారు, దోస్తీ మీద పాట సీతారామ శాస్త్రి గారు రాశారు కదా, ఒక పాటే రాయించారు సంథింగ్ ఏదో అడిగినప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఆ లైన్స్ యాజ్టీస్గా కావాలి, మరి యూట్యూబ్లో జస్ట్ రాజమౌళి అని సిరివెన్నెల అని కొడితే వస్తుందండి. అందులో ఆయన ఏమని రాసిన, సీతారామ శాస్త్రి గారి చేత పాట రాయించుకోవడం అంత ఈజీ కాదు, మనం కథ అంతా చెప్పకపోతే వెళ్ళిపో దొబ్బే అంటాడు అన్నట్టుగా, వెళ్ళిపో వద్దు నాకు మొత్తం చెప్పు అంటాడు ఆయన. ఆయన అంత గొప్ప ఆయన. మనం అంటే ఇక్కడ వాట్ డస్ ఇట్ మీన్, ఆయన తక్కువ చేయడం కాదు, ఆయన చేదస్తం చెప్పడం కాదు, ఆయన పాట అంటే పాటే, ఆయన ఆ విలువతో బతికాడు ఆయన. పాటలే అందుకే లాస్ట్ మినిట్ వరకు అసలు రంగమార్తాండ పాటలు తీసుకుంటారా, సిరివెన్నెల అనే ఒక సంతకంతో కూడిన ఒక పాట ఉంది మనకి శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో, నాని హీరోగాను రాహుల్ సాంకృత్యాన్ని దర్శకత్వంలో వచ్చింది. నెలరాజుకి ఎలరానికి కలిపింది కదా సిరివెన్నెల. ఆ సిరివెన్నెల అనే పదం రావడానికి ఆయన అంతకుముందు వాడిన పదం ఈ చంద్రిక, అంతకుముందు వాడిన పదం ఈ జాబిల్లి. ఈ జాబిల్లి అనే పదం వాడిన తర్వాత ఈ చంద్రిక అనే పదం వాడారు. ఈ జాబిల్లి అనే పదం వాడినప్పుడు నిజానికి నెలరాజు అన్న జాబిల్లి అవుతుంది, జాబిల్లి అన్న జాబిల్లి అవుతుంది. పొసగలేదు, నచ్చలేదు, మార్చారు. మార్చిన తర్వాత ఈ చంద్రిక అనే పదం వాడారు.
చంద్రిక అంటే వెన్నెల. సో చంద్రిక అనే పదం సరిపోయింది. కానీ ఎంత కాదనుకున్నా అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, సంస్కృత పదంలా అనిపిస్తుంది. అంటే నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా, ఈ జాబిల్ అనే పదం తీసేసి ఈ చంద్రిక అనే పదం తీసేసి చంద్రిక అనే పదం రాసిన తర్వాత రాహుల్ సాంకృత్యాన్ని ఫోన్ చేసిన తర్వాత పాట వచ్చేసిందా అని అన్న తర్వాత ఆయన తన గదిలోకి వెళ్ళిన తర్వాత కాఫీ తాగిన తర్వాత ఎర్రెర్రెర్రెర్రె ఈ పదం కాదురా అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ సిరివెన్నెల అనే పదం రాశారు ఆయన. మీరు కావాలంటే మాత్రలు అంటాం మనం మన యొక్క పాటల దాంట్లో, దాన్ని తత్కారాలు అంటారు కొంచెం మ్యూజికల్గా చూడాలంటే. అంటే మనకి దాన్ని కావాలంటే చూడండి, ఈ జాబిల్లి, ఈ చంద్రిక, ఈ సిరివెన్నెల అనే అన్నిటికీ తత్కారాలు ఒకటే ఉంటాయి. మాత్రలు అంటాం మనం, చతురస్రమని, త్రిశ్రమని, ఖండగతి అని, మిశ్రగతి అని పాటల్లో ఉంటాయి. అందులో ఆయన సరిపోతుంది. అంటే జాబిల్లి అనే పదం వాడినా రైటే, కానీ పొసగట్లేదు. అక్కడ చంద్రిక అనే పదం వాడితే రైటే, పొసుగుతోంది కానీ సంస్కృతైజ్ అయింది. అంటే సిరివెన్నెల అనే పదం రాశారు. ఆ సిరివెన్నెల అనేది తన పేరు, తనకు ఇష్టమైన పేరు. సిరివెన్నెల సినిమాతో స్టార్ట్ అయింది. అన్ఫార్చునేట్లీ ఆ పాటతోటే ఆయన లాస్ట్ పాట అయిపోయింది. పాటలో ఆయన పేరు రావడం మొదటిది, అదే చివరి పాట అయిపోయింది. సో ఎంత తపన పడ్డారు ఈ పాట కోసం, ఎంత తపన పడాలా, ఇచ్చేద్దామని అనుకోలేదు కదా. టీవీ సీరియల్స్ పాటలు కూడా ఆలు అహాలు ఓహోలు ఇవే కదా అని చెప్పి మనకి అమృతం అనే సినిమాలో అమృతం అనే టీవీ సీరియల్కి ఆయన పాటలు రాశారు. అవును, అందులో కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు. ఇంత చిన్న లైన్తో ఎంతో దాన్ని చెప్పగలిగిన అలాంటి భవసాగరాలు మనం ఈదుతున్నాం చెంచాడు భవసాగరాలు అట్లా. అందుకని సీతారామ శాస్త్రి గారికి పాట అంటే పాట మాత్రమే కాదు సార్, ఈవెన్ మాట కూడానేమో. ఆయన మాట్లాడిన, ఈవెన్ మా నేషనల్ స్టెప్ కాంక్లేవ్కి వచ్చిన తర్వాత వారు మాట్లాడిన మాటలు, కొంతమంది శిష్యులు ఈ వీడియో తీసేయమంటున్నారు. నేను ఇది ఈరోజు చెప్తున్నాను ఫస్ట్ టైం యాక్చువల్లీ, మీరు అన్న తర్వాత తీసేయమంటున్నారు. ఇది ఎందుకు అనవసరంగా ఈ టైంలో కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినట్టుగా అనిపిస్తోంది గురువు గారు, ఈ వీడియో తీసేస్తే బాగుంటుందేమో అని అడిగారు. ఎవరైనా అలా చెప్తారేమో, నువ్వు తీస్తావేమో, తీయొద్దు అని చెప్పారు. ఫోన్ చేసి చెప్పారు. అంటే నేను నిజానికి అనుకున్నవి చెప్పాను, తీయవద్దు, ఇది వీడియో డిలీట్ చేయవద్దు. ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు మాట్లాడాను, దానికి నేనే బాధ్యత వహిస్తున్నాను. పర్ఫెక్ట్, నేనేమి వెనక్కి వెళ్ళట్లేదు. తప్పు పక్కన పెడదాం అంతే, సంబంధం లేదు. బట్ ఒక మనిషికి కన్విక్షన్ లేకుండా మాట అయినా ఏదో పాట అయినా రాకూడదు, ఏదైనా రాకూడదు. నేను ఈ పుస్తకం రాయడం వెనకాల ఉన్న లాజిక్ కూడా అదేనండి. ఓకే, పాటల విషయంలో ఆయన కమిట్మెంట్ కన్విక్షన్ ఉంటే అందరికీ వాళ్ళ పనుల పట్ల కన్విక్షన్ ఉండాలన్నది నా కోరిక. కొంతైనా యాక్చువల్గా ఇవాళకి ఈ ఐఏఎస్ కోచింగ్లో ర్యాంకుల పేర్లు వేసుకుని నేను ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ కానీ చేయలే. పలానా స్టూడెంట్ నా ర్యాంకర్ స్టూడెంట్ అని చెప్పడం అది ఓకే, అది ఒక ఆత్మీయతతో చెప్పే సందర్భాలైన వేదికల మీద ఉంటే ఉండొచ్చేమో, కానీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లో ఐ డోంట్ యూజ్ మై స్టూడెంట్స్ నేమ్స్. నన్ను ఒకరిద్దరు పేరెంట్స్ కూడా అడిగారు, సార్ మీ దగ్గర ఎవరెవరు అటెండ్ అయ్యి ఎవరెవరికి ర్యాంకులు వచ్చినాయో చెప్పకపోతే మేము ఎందుకు పిల్లల్ని జాయిన్ చేయాలని. అక్కడ నన్ను ఎప్పుడు గిల్టీలో పడేసే ఒక లైన్ ఏంటి అని అడిగితే, ఒక ర్యాంకు ఒక స్టూడెంట్ తెప్పించుకోవడానికి కారణం ఆ స్టూడెంటే, ఎవరు కాదు. నేను 100 మంది క్లాసులో కూర్చున్నప్పుడు 100 మందికి సమానంగానే నేను పాఠం చెప్పినప్పుడు ఒకడు ర్యాంక్ తెచ్చుకుంటుంటే అతని ప్రతిభ అవుతుంది, కానీ 99 మందికి రాకపోతుంటే నేను దానికి బాధ్యుడిని కానప్పుడు ఆ ఒకడికి వచ్చినందుకు కూడా బాధ్యుడిని కాకూడదు. మీ ఆఫీస్లో 100 మంది ఎంప్లాయీస్ ఉంటే ఒకళ్ళని మీరు రిక్రూట్ చేసి, అంటే ప్రమోషన్ ఇస్తున్నారు అనుకుందాం, ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు 100 మందిలో అంటే అతను మీకేమీ బంధువో ప్రేమో కాదు, ఈజ్ వర్ది. ఆ వర్దీనెస్ అనేది సీతారామ శాస్త్రి గారు ప్రతి పనిలోనూ పెట్టగలిగే అంతలా పాటలు రాశాడు ఆయన. అందులో మనందరం కూడా ప్రతి పనిలోనూ కూడా వర్దీనెస్ని ఇవ్వగలిగితే, క్వాలిటేటివ్ ప్రొడక్ట్గా ఇవ్వగలిగితే అప్పుడు మన సీతారామ శాస్త్రి గారికి అసలైన నివాళి. మీరేమో టీచర్గా, మీరు అధ్యాపకుడిగా క్రెడిట్ మొత్తం విద్యార్థులకు ఇస్తున్నారు. కాకపోతే మా టీవీ ఛానళ్ళలో మాత్రం 1 1 1 2 2 2 అని మేము వేస్తున్నాం. సరే, ఓకే, రైట్. నెక్స్ట్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి, మీరు ఇందాక చెప్పారు టైం అండ్ స్పేస్. జనరల్గా ప్రతి వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఆయన చేసే పని కావచ్చు, వాటి అన్నిటికీ టైం అండ్ స్పేస్ అనేది ఖచ్చితంగా కారణమవుతుంది. 2015 తర్వాత వారి పాటలు తగ్గాయి అనేది ఒక విషయం అయితే, మిలీనియం కిడ్స్కి కూడా
అలరించే విధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. అంతకు ముందు విధాత తలుపున ప్రభవించినది అనేది ఎట్లా అయితే ఉందో, లాస్ట్కి కంచె సినిమాలో భగభగమని అవును ఆ పాటలో నిషి నిషాధ కరోన్ముక్త దురిత శరాఘాతం అని రాస్తారు. నేను అప్పుడు అడిగాను యాక్చువల్లీ గురుగారిని అడిగితే, మీరు ఎందుకు ఇంత అంత కఠినమైన పదాలతోటి ఒక పాట రాశారు కదా గురుగారు, మరి అది అర్థం కాదేమో జనాలకి, ఎంత త్రివిక్రమ్ గారు శబ్దరత్నాకరం వెతుకొని చదివాను అని చెప్పి మరి ఈ మధ్యలో దొరకడు శబ్దరత్నాకరం చాలా వరకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి ఎందుకు అలా అంటే, అంటే నాదానికి ఒక పదానికి ఒక అది ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, అది అర్థం కాకపోయినా పర్వాలేదు అని అన్నారు. ఒకసారి ఆ కఠినమైన పదాలని పాటలో వాడిన విధానం గురించి సిరివెన్నెల గారి గురించి అంటే యాక్చువల్గా చెప్తారా? సీతారామ శాస్త్రి గారు కఠినమైన పదాలు వాడడము, గహనమైన అర్థంతో కూడిన సంస్కృత పదాలు వాడడం అనేది మాత్రం ఆయనలో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్, ఇతర కవులకి లేదు అది. నారాయణ రెడ్డి గారు ఏదైనా అక్కడ సంస్కృత పదభూయిష్టంగా రాయమంటే రాస్తారు, లేదంటే సాధారణ అల్లికతో రాయగలరు. సీతారామ శాస్త్రి గారికి మాత్రం అదొక మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ ఉంది. అయితే ప్రాగ్దిశ వీణయ పైన, దినకర మయూఖ తంత్రులపైన, జాగృత విహంగతతులే వినీల గగనప వేదిక పైన అనే 1986లో సిరివెన్నెల సినిమాలో రాసినప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఓకే కాదు, అదొక పద్ధతి. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే సీతారామ శాస్త్రి గారు అక్కడ అవసరమైతేనే కఠిన పదాన్ని వాడతారు, అన్ని చోట్ల కాదు. ఓకే, ఇప్పుడు మంజుల గానమా అని మనకి ఆలవైకుంఠపురంలో పాటలు వస్తాయి. అక్కడ మనకి కొన్ని లలిత భావగీతాలలో కృష్ణశాస్త్రి గారు లాంటి వాళ్ళు రాసిన, నండూరి సుబ్బారావు గారు, రాయపల్లి సుబ్బారావు రాసిన పదజాలంతో కూడి ఉంటుంది అది. అదే ఆయన హరే రామ్ అనే సినిమాలో అసలు పూర్తిగా ర్యాప్ తోటి, క్యాజువల్ మాటలతోటి అసలు భలే ఉందిరా అనే రాశారు ఆయన. కళ్ళు తాగిన కోతి అనే ఒకనొక తెలుగు నుడికారాన్ని కళ్ళు తీసేసి కాక్టైల్ పెట్టి, కాక్టైల్ తాగిన కోతిలాగా నెక్టై కట్టుకొని అని సన్ ఆఫ్ సత్యమూర్తిలో రాశారు. అలాగే అసలు ఒక సినిమాలో జల్సా అనే సినిమాలో లైన్ రాస్తారు ఆయన, అసలు ఏంటంటే ఇట్ ఈస్ సాటర్డే నైట్ అన్నాడు అంతే. అంటే సాటర్డే నైట్ అనే ఒక పదంతో ఎంత చెప్పాలని చెప్పేశాడు. అలాగే హ్యూమన్ సునామీ అనే ఒక పదం వాడారు. సునామీ అనే పదాన్ని తీసుకొచ్చి హ్యూమన్కి ముందు పెట్టి రూపకాలంకారాన్ని తయారు చేయడం అనేది ఇంగ్లీష్లో రూపకాలంకారం చేసాడు ఈయన. సో అందుకని భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు బ్యాచిలర్, అది రాయగలిగాడైనా. అలాగే మీకు అఫ్కోర్స్ బాటిల్ పాట మంది మేటని ఆట, రోటీ కపడా రూము అన్ని రూపీ రూపాలే అంటారు పాటలు. మీరు అన్నట్టు బాటనీ పాఠం ముందు రాశారు, మళ్ళీ జల్సాలో మీరు అన్నదే అనాటమీ ల్యాబ్లో మనకు మనం దొరకం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ పాటలో కఠినమైన సంస్కృత పదం వాడాలంటే వాడతాడు ఆయన, అక్కడ అక్కర్లేదు ఇంగ్లీష్ పదం వాడతారు ఆయన. సో అందుకని భాషని అర్థము, శబ్దము, ఉభయము అని 3 ఉంటాయి. ఓకే, అర్థప్రధానమైనది మాత్రమే తెలుగులో తిక్కన, పోతన లాంటి కవులని అర్థప్రధాన కవులు అంటారు. అందుకనే పగ కలిగేనేని పామున్న ఇంట ఉండినట్లు అని రాశారు తిక్కన గారు మహాభారతంలో. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ధర్మరాజు మాట్లాడిన పద్యం. పగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టుంటుంది అనే దాన్ని 13వ శతాబ్దంలో ఒక తెలుగు కవి మనకు అర్థమయ్యే పదాల్లో వాడాడు. ఆయన అర్థకవి అంటారు. అంటే శబ్దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అర్థానికి ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. అలాగే పోతన కూడా అంతే, అర్థానికి ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. అలా కానీ నన్నయ్య అలా కాదు. నన్నయ్య శబ్దానికి కొంతవరకు అర్థానికి ప్రాధాన్యం ఇస్తారు. శ్రీనాథుడు అర్థానికి కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక శైలి. సీతారామ శాస్త్రి గారు కూడా శబ్ద ప్రధాన కవిగా కనిపించే ఉభయ ప్రధాన కవి. అర్థం ఎక్కడా పోకుండా శబ్దాన్ని మాత్రం వీలైతే ఎక్కువగా ఏమంటామంటే అందిస్తూ ఉంటారు. అందులో తెలుగు భాషలో ఎవరైనా పిహెచ్డీ చేయాలనుకుంటే సీతారామ శాస్త్రి గారి పాటల మీద పిహెచ్డీ చేయొచ్చు. యాక్చువల్గా ఆయన వాడిన కొన్ని పదాలు, ఇక్కడ మనకి టైం సరిపోదు కానీ కొన్ని పదాలు ఆయన వాడినట్టుగా ఎవరు వాడలేదు.
అవును. ఆ ప్రయోగాలు ఖచ్చితంగా వేటూరు చేశారు, ఆ ప్రయోగాలు ఖచ్చితంగా ఆరుద్ర చేశారు కాదంటలేదు. కానీ అన్నీ చేసిన కవిగా మాట్లాడుతున్నాం సీతారామ శాస్త్రి గారి గురించి. ఓకే. సరే, అయితే మీరు ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా, అంటే చాలామంది వ్యక్తుల జీవితాల్లో చాలా మార్పులకి మీరు నిజంగా కారణం, ఇంక్లూడింగ్ మీ నాలాంటి వాళ్ళకి కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్. వ్యక్తిత్వ కోణంలో, వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనే మనం ఒకవేళ శ్రీవెల్ సీతారామ శాస్త్రి గారిని చూస్తే ఎలా ఉంటుంది? తెల్లారింది లెగండో కుక్కరొకో దగ్గర నుంచి అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని, స్వతంత్ర మందామ కావచ్చు, ఇంకా అనేక ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి కావచ్చు. ఒకసారి ఆ వ్యక్తి నిర్మాణం మీద కూడా శ్రీవెల్ గారు పదే పదే మాట్లాడేది. నేను ఈవెన్ నేషనలిజం లేదా జాతీయత, జాతీయవాదం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏది జాతీయవాదం ప్రశ్నలు అడిగేది, దీనికి సమాధానం రేపు చెప్పమనేది, మళ్ళీ రేపు ఆయనలే చెప్పేది నెక్స్ట్ డే. సో అంటే మనిషిని ఎలా మలచాలి అనే విషయంలో శ్రీవెల్ గారు చాలా ఎక్కువ ఫోకస్ చేసేవారేమో అనిపించేది నాకు చాలా సందర్భాల్లో. మీరు చాలా 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 అంటే రిలవెంట్ ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎలా చెప్తాను మీకు, వ్యక్తిత్వ వికాసం అనే పదాన్ని 3 కోణాల్లో చూస్తే ఇక్కడ ఇవాళ మనది డిస్కషన్లో మీరు అడిగిన క్వశ్చన్ కాంటెక్స్ట్లో, ఒకటి ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ, 2 ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ ద పర్సనాలిటీ, ఓకే, 3 హ్యూమన్ బీయింగ్నెస్ అంటే మనిషి తాలూకు బేసిక్ లైన్స్. ఈ మూడింటిని అందంగా టచ్ చేసిన కవి సీతారామ శాస్త్రి గారు. సినిమా కవులకంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, ప్రతిరోజు ఒక కొత్త సూర్యోదయాన్ని చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త డైరెక్టరు, కొత్త కథ, కొత్త సంఘటనతో వస్తారు. ఆయా సంఘటనలతో వచ్చినప్పుడు వాటిని తన యొక్క ఫిలాసఫీలోకి ఇముడుస్తూ రాయగలిగే అవకాశం ఒక ఖచ్చితంగా సినిమా కవికి ఉంటుంది. ఇప్పుడు అందుకని సీతారామ శాస్త్రి గారు వాటిని వదులుకోలేదు. బోర్డు చదువులో వేస్ట్ అనే పదం వాడినా, వీరప్పని ఎప్పుడో కొట్టేసి ఉంటాడులే నువ్వు చదివిన చెట్ల గురించి అన్నా, ఎవ్రీథింగ్ అని చెప్పడం మొదలు పెడితే ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలు, దీంట్లో నేను ఒక ఎపిసోడ్ రాశాను నేను. అంటే ఎడ్యుకేషన్ అనేది ఇవాళ మనం ఏమనుకుంటున్నాం, మార్కుల కోసం ర్యాంకుల కోసం ఏడవలేదురా ఏ సైంటిస్టు, నీకు ఎందులో ఉందో తెలుసుకోరా ఇంట్రెస్ట్ అని ఆ పాట రాస్తారు. నేను పాటల్ని ఎక్కువ కోట్ చేయట్లేదు, ప్లస్ మళ్ళీ పాటని అందులో మళ్ళీ దాన్ని నేపథ్యాలని హీరోలని అన్ని కోట్ చేసి టైం సరిపోతాను. పర్ఫెక్టే చెప్పండి. బట్ పాటని అంటే ఎడ్యుకేషన్ మీద ఆయన ఎంత అత్యద్భుతంగా చెప్పారో ఇందులో రాశాను నేను. ఆ స్ఫూర్తి ఎడ్యుకేషన్ మీద, అలాగే మనిషితనం మీద ఆయన ఎంతవరకు, ఎందుకొరకు, ఇంత పరుగు అని అడక్కు అనే గభ్యం లాంటి పాటల్లో కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమిల చెట్లు లాంటి పాటల్లో కావచ్చు, ప్రతి చోట కూడా మనిషి తాలూకు ఆయన ఒక చోట అత్యద్భుతంగా రాశారు. యాక్చువల్గా 1,00,000కు అర్థం ఏమిటి అన్నప్పుడు సున్నాలను పక్కన పెట్టుకొని తను పక్కకు జరిగిన ఒకటికి అర్థమని. అలాగే పండగ అంటే ఏంటి అనే దాన్ని మనకి చక్రం అనే సినిమాలో అసలు ప్రతి పండగలోనూ ఏమేమి ఉంటాయని చెబుతూ అని రాశారు. ఇట్లా మనిషితనం కానీ, విద్య యొక్క గొప్పతనం కానీ, మనిషి ఎప్పుడైనా కింద పడిపోతున్నప్పుడు పైకి లేవడానికి సంబంధించి ఒక అత్యద్భుతమైన ఆత్మవిశ్వాసపు కనులను ఇవ్వడానికి కానీ అత్యద్భుతంగా తన పాటను ఒక వాహికలో వాడుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు. జీవితం తాలూకు ఫిలాసఫీని చాలా సింప్లిఫై చేస్తూ ఎప్పుడైనా సింప్లిఫికేషన్ చెప్పాలి అనుకుంటే అని చెప్పేశాడు. ఉదాహరణకి జగమంత కుటుంబం అనే పాట మనం చెబుతూ ఉంటాం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసారం సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. ఇందులో మొత్తం చెబితే కవిని నేనే, పవిని నేనే, ఇలా కవితను నేనే, స్త్రీని నేనే, పురుషుని నేనే, శశిని నేనే, దివ్యని నేనే, ఇలా చెబుతున్నప్పుడు మీకు ఏమొస్తాయంటే టోటల్ పాట అంతా చదివితే ద్వంద్వాలు వస్తాయి. ద్వంద్వం అంటే 2 అని అర్థం. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చెప్పండి, రెండిటితో కలిసి ఉంటుంది. ఆత్మ అన్నప్పుడు పరమాత్మ, భక్తుడు అంటే భగవంతుడు అవుతాడు, దేవుడు అంటే దెయ్యం వస్తుంది, పగలంటే రాత్రి వస్తుంది, మరణం అంటే జననం వస్తుంది, పెద్ద అంటే చిన్న వస్తుంది, నలుపు అంటే తెలుపు వస్తుంది, ఎంటంటే బయట వస్తుంది, అక్కడంటే ఇక్కడ వస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఆపోజిట్స్ ఉంటాయి. దాన్ని బైనరీ అంటుందండి మన మ్యాథమెటిక్స్ లేదా లేకపోతే మన కంప్యూటర్ సైన్స్. అసలు కంప్యూటర్ సైన్స్ అంతా బైనరీ మీద ఆధారపడింది, 1 0 మీద ఆధారపడింది. 0 0 1 0 0 1 1 1. దిస్ ఇస్ ద ఓన్లీ లాజిక్. నేను ఎంఎస్సి
ఫిజిక్స్ చేసిన వాడిని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినవాడిని కాబట్టి ఆ బైనరీ సిస్టమ్ అంతా అర్థం చేసుకుంటే దానంతటినీ కలిపి జగమంత కుటుంబం నాది అనే పాటని 25 కుర్ర వయసులో ఉన్నప్పుడు రాసేసాడు సీతారామ శాస్త్రి. అది కనుక మనకు అర్థమైతే అద్వైత వేదాంతం అంటే ఏంటో ఆదిశంకరాచార్య వారిది అర్థమవుతుంది. అందులో ఆయన లాస్ట్లో ఏమిటంటే నా పాట పాప ఊరేగి వెడలే తను మిగిలే అనే చోట గాలి పల్లకిలోన అనే చోట పాట పాప ఊరేగి వెళ్ళే అనే దాంట్లో ఆయన లాస్ట్లో సినీవాలి అనే పదం వాడు. పర్ఫెక్ట్. సో ప్రతి చోట ఆయన ఆ ద్వంద్వాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఫిలాసఫీలో ఏం చెప్తారంటే రెండు చెప్తారండి, ఎస్ నో. ఇంకా చెప్పమంటారా, ఉంది లేదు, అంతా అంతే. మీరు ఎప్పుడైనా కావాలంటే ఒంటరిగా కూర్చొని మీ ఇంట్లో కూర్చొని భారతీయ సనాతన ధర్మం అంతా ఏం చెప్పింది అంటే ఉంది లేదు అని చెప్పింది. చాలా సింప్లిఫై చేసి చెప్తానంటే ఇప్పుడు మన దగ్గర కూర్చున్నామండి, మీ బ్రదర్ ఉన్నారండి, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, బట్ మీ బ్రదర్ ఉన్నారని అన్నాను, మీ బ్రదర్ ఉన్నారు అన్నాను, కానీ ఇక్కడ లేడే, ఇక్కడ లేడు, మరి అక్కడ ఉన్నాడు. మా తాతగారు ఉన్నారు అంటాను నేను, ఉండేవారు అంటాను నేను, అంటే ఇప్పుడు లేరు, కానీ మా తాతకి మా కొడుక్కి మా తాత పేరు మా కొడుకు పేరు పెట్టుకుంటే ఇటు ఉన్నట్లు లెక్క. అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా ఉంది లేదు దగ్గర ఉంటుంది. ఆ ఉంది లేదని నీకు అర్థమైతే కోటలైనా కొంపలైనా ఏది స్థిరాస్తి కాదుగా, కాస్త సహనం కాస్త సంయమనం ఉంటే చాలుగా, అసలు ఈ ప్రపంచ పటాన ఏది లేదు అని ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పాటలో పబ్బులో పాట ఐటమ్ సాంగులో భారతీయ సనాతన తాత్విక సిద్ధాంతాన్ని చెప్పడం అనేది బహుశా నాకు తెలిసి ఒక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మాత్రమే జరిగింది. అదే ఖచ్చితంగా ఇందాక త్రివిక్రమ్ అన్నట్టుగానే ఆయన పట్టుకున్నాడు, అనుకోకుండా జరిగింది కాదు, అనుకోకుండా జరగవు ఇవన్నీ, ఆయన కావాలనే చేశాడు, ఆయన కావాలనే. అందుకని అంటే ఇప్పుడు ఆ పాట రాసేటప్పుడు కృష్ణవంశీ గారే చెప్పుంటారు, క్లబ్ సాంగ్ అని చెప్పుంటారు, అర్ధనంగా అమ్మాయి ఎవరో డ్యాన్స్ చేస్తుందని చెప్పుంటారు, శ్రీకాంత్ ఎవరో వస్తారని చెప్పుంటారు. ఇన్ని చెప్పిన దాంట్లోంచి సో డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఖచ్చితంగా వీ షుడ్ రికగ్నైజ్ ద ఏమంటామంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ మిస్టర్ కృష్ణవంశీ. ఐఎమ్ నాట్ డెనింగ్ ఇట్, బట్ అసలు అలా రాయొచ్చని, రాస్తే ఒప్పించవచ్చని, ఇప్పుడు కరెక్ట్ హీరో పాట రాయండి అని చెప్తారు తప్ప పాట ఇలా రాయండి అని చెప్పరుగా డైరెక్టర్, చెప్పడుగా. ఈయన ఇలా రాసిన తర్వాత ఏంటి సార్ ఇది చేదస్తాం, నేను ఏం అడిగాను మీరేమి ఇచ్చారు అంటే అయిపోయి అంతవరకు పడిన శ్రమ అంతా వేస్ట్ అయ్యి పాట ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది, లేదా మళ్ళీ పాట కోసం కూర్చోవాల్సి వస్తుంది. అయినా దానికి ధీరోదాత్తత ఉండాలిగా, అది ఉందిగా సీతారామ శాస్త్రి గారికి. అట్లా ఎస్, మనం మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతూనే ఉంటాను, మీరు చెప్తూనే ఉంటారేమో. చివరిగా మనం ఇంకొకసారి మనం ఈ పాటల గురించి సిరివెన్నెల గారి గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలి. చివరిగా ప్రేక్షకులకి ఈ పుస్తకం ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు ఈ పుస్తకం చదవాలి, ఒక సామాన్యుడు లేదా ఒక సాధారణ ప్రేక్షకుడు ఎందుకు అంటే? నేను కొంచెం ఆర్జీవీ బ్యాచ్ మాది, అందుకని పుస్తకం చదవాలని చెప్పను. చదవడం చదవకపోవడం వాళ్ళ ఇష్టం, అది మనం చదవమంటే చదువుతారా అనేం కాదు. కానీ మామూలుగా ఎవరైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమాని అండి నేను, ఆయన నాకు చాలా ఇష్టమండి ప్రాణమండి అని ఎవరైనా అంటే వాళ్ళ చేతిలో ఈ పుస్తకం ఉండాలంటాను నేను. ఎందుకు అంటే సీతారామ శాస్త్రి గారికి సంబంధించిన మొత్తం జీవిత చరిత్రని నేను చాలా అందంగా చెప్పాను కాబట్టి. సీతారామ శాస్త్రి గారు అసలు మాకు ఎవరో తెలియదు సార్, అసలు వీ డోంట్ నో హిమ్. మామూలుగా ఏదో ఆయన పాటలు విన్నాం అంతవరకే అంటారా, అయితే పని చేయండి చదవండి, ఆయన మొత్తం తెలుస్తుంది. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే కొందరికి కొన్ని తెలుస్తాయి ఇందులో, ఇంకొందరికి ఇంకొన్ని తెలుస్తాయి ఇందులో, కానీ అందరికీ అన్నీ తెలియవు ఇందులోంచి. కాబట్టి అందరికీ అన్నీ తెలిసేందుకు ఉపయోగపడలే రాశాను నేను. సాహిత్యపు విలువలు మాత్రమే తెలుసుకోవాలా ఈ పుస్తకంలో, ఎక్కడెక్కడ ఏ పదాన్ని ఎందుకు వాడారనే సాహిత్య విలువల కోణంలో రాశాను. కాదు సార్ నేను ఒక స్టూడెంట్ని, లేదా ఏదో డిప్రెషన్లోనే దేంట్లోనో ఒక వ్యక్తిని, నాకు కాస్త జీవితంలో ఎంప్లాయ్మెంట్గా నేను లేదు, నేను ఎదగాలనుకుంటున్నాను, అర్థం కావట్లేదు అంటారా, అయితే చదవండి. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన కుర్రాడు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత దాన్ని మానేసి మళ్ళీ కేవలం 150 రూపాయల టెలిఫోన్ డిపార్ట్మెంట్ జాబులో జాయిన్ అయిన కుర్రాడు, కొంచెం సాహిత్యం పట్ల అభినివేశం ఉండి పాటల పట్ల ఒక తెలియని తపన ఉండడం వల్ల లౌకిక జీవితంలో ఎంత డబ్బు సంపాదించానా ఎంత సంపాదించలేదా అనే ఈక్వేషన్స్ లేని రోజుల్లో హఠాత్తుగా ఓ మధ్యాహ్నం పూట నాన్న చనిపోయాడన్న విషయం తెలుసుకున్న రోజున
ఒక వ్యక్తిగా తాను ఎదగడం కోసం అప్పటికి 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, కుటుంబ భారం, తండ్రి పోయి తల్లి మిగిలిపోయి ఒక కుటుంబ భారంలో కాస్త కష్టపడుతూ 250 రూపాయల శాలరీని ఒక పక్కన సాహిత్యానికి ఇస్తూ, ఒక పక్కన సభలకి ఇస్తూ, ఒక పక్కన కుటుంబానికి ఇస్తూ 3 పిల్లలతోటి ఆయన అనుకోకుండా కాకినాడలో ఉన్నప్పుడు శంకరాభరణం అనే ఒక సినిమాకి సంబంధించిన ఒక సన్మాన సభ జరుగుతుంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈయన్ని పాట రాస్తే కె విశ్వనాథ్ గారి యొక్క దృష్టిలో పడతావు రాబయ్య అంటే పాట రాసిన ఆయన దృష్టిలో మాత్రం పడకపోతే ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రాజమండ్రిలో కె విశ్వనాథ్ గారిని కలవడానికి సీతారామ శాస్త్రి గారు వెళితే అప్పుడు కుదరకపోతే ఇలా 2 సార్లు 3 సార్లు మిస్ అయిన తర్వాత 6 ఏళ్ల తర్వాత ఈయన్ని వెతుక్కుంటూ సిరివెన్నెల అనే పాట వచ్చింది. నువ్వు నీ కోసం, నీ ఆనందం కోసం, నీ జనుల కోసం, సాహిత్యపు విలువల కోసం, పని పట్ల భక్తి శ్రద్ధ అంకిత భావాల కోసం ఒక విలువని యాడ్ చేస్తూ యాడింగ్ వాల్యూ టు ద వర్క్ అనే దాన్ని ఆధారం చేసుకుని కనుక పనిచేస్తే ఎప్పటికైనా రిజల్ట్ వస్తుందనే నమ్మకాన్ని నీలోకి పెట్టుకోవాలి. ఆ చిప్ని పెట్టుకోవాలి అనుకుంటే, ఆ పెంటియం పెట్టుకోవాలి అనుకుంటే ఈ బుక్ చదువు. కాదు సార్ నాకు భార్య పట్ల అంతగా ఏం ప్రేమ లేదు సార్ నాకు అనుకుంటే అయితే ఓ పని చేయి, ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన మావి చిగురో, ఎగిరే పావురమానో, లేకపోతే కనుక ఆహ్వానమో, లేకపోతే కనుక అలాంటి సినిమాల్లో ఈయన రాసిన పాటలు మాట ఇవ్వమ్మ చెల్లి లాంటివో, లేకపోతే మరొకటో అలాంటివి చూడు. భర్తగా నీ బాధ్యత తెలుసుకోవాలనుకుంటున్నావు అయితే మొగుడులో మగాడువైతే సరిపోదు, మొగుడిగా కూడా ఉండాలి అంటూ మొగుడు అనే కృష్ణవంశీ సినిమాలో చదువు. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, కుటుంబ బంధాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, స్నేహ బంధాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, మనిషిగా మిగలాలనుకుంటున్నావా, కెరీర్లో ఎదగాలనుకుంటున్నావా, నీ పని పట్ల నీకు ఒక భక్తి శ్రద్ధ ఉండాలనుకుంటున్నావా, సీతారామ శాస్త్రి గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, అసలు తెలుగు సినిమా పాటల చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నావా, అయితే ఈ పుస్తకం చదవమని అన్నాను. బట్ అందుకు రాసే నేను పుస్తకం మాత్రం చెప్పగలను. ఓకే, అంతే. వారు అన్నారు కానీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పుస్తకం చదవండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి పుస్తకంగానైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర గారు. మీరు ఈ పుస్తకం తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? దైవ సంకల్పం అని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆ పాట గురించి 10 మాటలు తెలుసుకునే అవకాశం మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది పాట షికారుకు వచ్చింది పుస్తకం. అండ్ పుస్తకం వెనకాల అండ్ పుస్తకం వల్ల కలిగే ప్రయోజనాల గురించిన ఒక సంభాషణ. ఈ సంభాషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తారో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఇది అమెజాన్లో ఉందా సార్? అమెజాన్ లేదు, బట్ మన యొక్క పర్సనల్ దాంట్లోనే ఉంది యాక్చువల్లీ. ఓకే, అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. ఈ వీడియోని లైక్ చేస్తారా లేదా అనేది అది తర్వాత. నేను ఈ విషయానికి మాత్రం చెప్తున్నాను, బికాస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఈ జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సో వారితో వారి శిష్యుడిగా ఈ మాట ఒక విజ్ఞప్తిగా మేము ముందుకు పెడుతున్నాను నేను. ప్లీజ్ ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. చూస్తూనే ఉండండి నేషనల్ స్టార్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.